హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టేషన్. నిన్న పెట్టిన రీల్లో చాలామంది ఫెయింట్ లైన్ ఇన్ ప్రెగ్నెన్సీ కిట్ అనేది అడిగారు. దానికి వచ్చే కొన్ని కామన్ మిస్టేక్స్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్తో చేసుకోవాల్సి ఉంటుంది టెస్ట్ అనేది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో టెస్ట్ బాగా సెన్సిటివ్గా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చి, మనం టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ కిట్ బ్రాండ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాంట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేసి ఉంటారు దట్ 2 minutes లోపు మీరు టెస్ట్ని చూసుకోండి, ఆర్ 4 minutes లోపు వచ్చే టెస్టే కరెక్ట్ టెస్ట్ అని చెప్పి. కొంతమంది ఏం చేస్తారంటే 4 minutes తర్వాత కూడా వెయిట్ చేసి చూస్తారు. అలాంటప్పుడు వచ్చే లైన్స్ని మనం ఎవాపరేషన్ లైన్స్ అంటాం. అవి ఫాల్స్ అనమాట. సో అది నాట్ వైబుల్ టెస్ట్. సో మళ్ళీ మనం టెస్ట్ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే, ఇన్యాడిక్వేట్ శాంపిల్. కొన్నిసార్లు యూరిన్ డైలేటెడ్ యూరిన్ వేసుకోవడము, లేకపోతే అసలు కరెక్ట్గా యూరిన్ మనం డ్రాప్ చేయకపోవడం వల్ల కూడా టెస్ట్ మనకు నెగిటివ్ రావచ్చు, ఆర్ ఫెయింట్ లైన్ రావచ్చు. మెడికల్ కండిషన్స్కి వస్తే, ఎర్లీ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా ఎర్లీ స్టేజ్లో మనం టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఫెయింట్ లైన్ రావచ్చు. సో దీనికి ఏం చేస్తారంటే, అట్లీస్ట్ ఒక 5 to 10 days వెయిట్ చేసి మళ్ళీ రిపీట్ చేయండి టెస్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. దీంట్లో ఏంటంటే, ఓన్లీ మనకి యూరిన్లో కానీ బ్లడ్లో కానీ ప్రెగ్నెన్సీ హార్మోన్ డిటెక్టబుల్ రేంజ్లో ఉంటుంది, కానీ అసలైన జెస్టేషనల్ శాక్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇది నాన్ వైబుల్ ప్రెగ్నెన్సీ కింద లెక్క. థర్డ్ థింగ్ వచ్చి అబార్టివ్. అంటే ఒకవేళ మనకి పిండం ఫామ్ అయింది కానీ అది నిలవట్లేదు, అబార్ట్ అయిపోతుంది. అలాంటి ప్రాసెస్లో కూడా మనకి ఫెయింట్ లైన్ రావచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. అంటే మనకి జెస్టేషనల్ శాక్ వచ్చి గర్భసంచిలో ఫామ్ అవ్వకుండా ట్యూబ్లో కానీ, ఓవరీలో కానీ, ఆర్ అబ్డామిన్లో ఏదైనా పార్ట్లో కానీ ఫామ్ అవ్వచ్చు. ఇలాంటి కండిషన్లో డెఫినెట్గా సీరం బీటా హెచ్సిసి చేసుకోండి. దీని మీద సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండ్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. బాయ్.